నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో ఈరోజు నాగుల పంచమి చవితి సందర్భంగా శ్రీ కాళహస్తి నాగదేవత ఆలయం వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలు తదనంతరం అన్నదాన కార్యక్రమం కలదని తెలిపారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో ఈరోజు నాగుల పంచమి చవితి సందర్భంగా శ్రీకాళహస్తి నాగదేవత ఆలయం వద్ద భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ గ్రామంలో నాగదేవత పుట్ట ఉండి 10 సంవత్సరాలు అవుతుంది. ఈ అభివృద్ధి 1 సంవత్సరం ఈ గుడిని నిర్మించి అవుతుంది. గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు అందరి సహకారంతో ఈ అభివృద్ధి అయిందని తెలిపినారు. ఇక్కడ నాగదేవత పూజలు సోమవారం మరియు శుక్రవారం పంతులు గారు అందుబాటులో ఉంటారు. శ్రీ శివరామకృష్ణ పంతులు మరియు కళావతి చంద్రగౌడ్ తదితరులు ప్రజలు, మహిళలు చిన్న పెద్ద పాల్గొన్నారు. శ్రీ పంచనాగేంద్రాయ నమశివాయ నమః. ముఖ్యంగా నాగుల చవితి శుభాకాంక్షలు అందరికీ, నిజామాబాద్ పట్టణ ప్రజలకు, అంకాపూర్ పట్టణ ప్రజలకు అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ నాగదేవత ఆలయము ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో ఎక్కడా లేని దివ్య నాగజ్యోతి నాగదేవతాలయం. మన అంకాపూర్ గ్రామ ప్రజలు చాలా ధన్యులు, చాలా పుణ్యం చేసుకున్న వాళ్ళు. మళ్ళీ అంకాపూర్ గ్రామ ప్రజలు, పట్టణ అభివృద్ధి కమిటీ ఇటువంటి వాళ్ళు. నేను ఇక్కడ చిన్న సూటి మాటిగా ఒకసారి చెప్పాను. ఇక్కడ చాలా విశిష్టత ఉన్నది. నాగదేవతాలయం చాలా ప్రసిద్ధి చెందుతుంది. ఇక్కడ పెట్టండి అని అంటే వాళ్ళు నా మాటను మన్నించి తప్పకుండా పెడదాం గురువు గారు అని అన్నారు. పెట్టిండ్రు మహర్దశతో. ఇటువంటి మన కాళహస్తిలో ఉన్నట్టు యంత్ర బలము ఇక్కడ పెట్టి పూజ చేయడం జరిగింది, ప్రతిష్ఠ చేయడం జరిగింది. సూర్యబలము, చంద్రబలము, ఇంద్రబలము ఇవన్నీ చేసి ప్రతిష్ఠ చేయడం జరిగింది. కాళహస్తి దేవాలయం లాగా ఇక్కడ కూడా చేయడం జరిగింది. ఏ దోషమైనా సరే, కేతుగ్రహ దోషము, నాగదోషము, పూజా దోషము, ఎటువంటి దోషాలైనా ఇక్కడ పరిహారం జరుగుతుంటుంది. మళ్ళీ నాగుల చవితి రోజు కానీ, శివరాత్రి రోజు కానీ, విశిష్ట రోజు కానీ ఇక్కడ అభిషేకాలు, అన్నదానాలు ఇవన్నీ జరుగుతూ పోతుంది. తెల్లపూర్లో ₹1 కోటి అభివృద్ధి పనులకు తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని 6, 8, 10, 13 వార్డుల పరిధిలో ₹1,06,00,000 అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన సీసీ రోడ్ల పనులకు శుక్రవారం శాసన మండలి చైర్మన్ వి భూపాల్ రెడ్డి, పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ లలితా సోమిరెడ్డిలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు గౌడ్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్టార్ట్ చేయడం జరిగింది. తెల్లాపూర్లో 60 లక్షలు, కొల్లూరులో 50 లక్షలతోటి రోడ్ల ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ భూపాలన్న గారు, కౌన్సిలర్ మన చైర్మన్ లలితమ్మ గారు, స్థానిక కౌన్సిలర్లు, మున్సిపల్కి సంబంధించిన అధికార యంత్రాంగము, పెద్దలు అందరికీ ధన్యవాదాలు. ప్రజల అవసరాల మేరకు మౌలిక వసతులు సమకూర్చి తప్పకుండా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయడంలో అందరి ప్రజల సహకారం తీసుకొని పార్టీలకు అతీతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో ముందుకెళ్తామని తెలియజేస్తాం. ఈరోజు తెల్లాపురం మున్సిపల్ పరిధిలో తెల్లాపురంలో 60 లక్షలు, కొల్లూరులో 50 లక్షలతోని రోడ్డు పనులు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దీనికి అధ్యక్షతన మున్సిపల్ చైర్మన్ లలిత గారు, ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి గారు, రాములు గౌడ్ గారు, మరి కౌన్సిలర్లందరికీ పేరు పేరున కౌన్సిలర్లందరికీ, పార్టీ పెద్దలందరికీ,
ప్రజలందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు. మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీ అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. ఇది చాలా రోజుల తర్వాత ఈ రోడ్డు పని పూర్తి చేయడం ప్రజలందరూ కూడా సంతోషిస్తారని అనుకుంటాను. ఇక్కడ కానీ తెల్లాపురం కానీ ఇంకా పనులు కావాల్సిన అవసరం ఉన్నాయి. తప్పకుండా మనం ఈ గత గడిచిన సంవత్సరంలో బాగానే చేయడం జరిగింది. కానీ ఇంకా ముందు అన్ని ప్రయత్నాలు చేసి కావాల్సిన అవసరాలన్నీ తీర్చడానికి గౌరవ ఎమ్మెల్యే గారు చేస్తూనే ఉన్నారు. వారికి తోడుగా నేను కూడా తప్పకుండా సహకరించి మీ అవసరాలను పనితీర్చే విధంగా పనిచేస్తామని తెలియజేస్తూ మీ అందరికీ నా ఉదయపూర్వక ప్రతి ఒక్కరూ హనుమంతుని దర్శనంగా తీసుకుని గుణగణాలను నింపుకొని సేవాభావం కలిగి ఉండాలని దర్పల్లి జెడ్పీటీసీ జిల్లా పరిషత్ ఆర్థిక ప్రణాళిక సభ్యుడు బాజిరెడ్డి జగన్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ హనుమంతుణ్ణి ఆదర్శంగా తీసుకొని గుణగణాలను నింపుకొని సేవాభావం కలిగి ఉండాలని దర్పల్లి జెడ్పీటీసీ జిల్లా పరిషత్ ఆర్థిక ప్రణాళిక సభ్యుడు బాజిరెడ్డి జగన్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిచ్పల్లి మండలంలోని సాంపల్లి గ్రామంలో ఆంజనేయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆగస్టు 11వ తేదీ విగ్రహ ఊరేగింపు, మహాగణపతి పూజ, అఖండ దీపారాధన, అంకురార్పణ, హోమం తదితర కార్యక్రమాలు నిర్వహించి 12వ తేదీ గురువారం గణపతి పూజ, పుణ్యహవచనము, ఈ యంత్ర అభిషేకం, ప్రత్యేక మన్య సూక్తం, హోమం, కుంకుమార్చన తదితర కార్యక్రమాలు నిర్వహించి 13వ ఆగస్టు శుక్రవారం రోజున విగ్రహ ప్రతిష్ట మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ పుష్పగిరి శారద లక్ష్మీ నరసింహ పీఠం పీఠాధిపతులు శ్రీ 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 నరసింహ భారతీ స్వామి పాల్గొని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిపారు. బాజిరెడ్డి జగన్ స్వామివారిని కలిసి ఆయన ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి జగన్ మాట్లాడుతూ శ్రావణ మాసంలో చక్కటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన గ్రామాభివృద్ధి కమిటీని, యువకులను అభినందించారు. యువకులు ఆంజనేయుని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలన్నారు. కరోనా వచ్చినప్పటి నుంచి ప్రతి మనిషికి దూరం పెరిగిందని, గ్రామాలలో ఎవరైనా బాధలో ఉన్నప్పుడు వారిని గుర్తించి వారికి అండగా ఉండాలని, గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారం కూడా అందిస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బాజిరెడ్డి జగన్తో పాటు డీసీఎంఎస్ చైర్మన్ సబ్బారి మోహన్, పిఎస్సిఎస్ చైర్మన్ చింతా శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు షక్కరికొండ కృష్ణ, మండల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. చక్కటి శ్రావణ మాసంలో గత కొన్ని రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి విగ్రహ పునఃప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఈ సీజన్లో తీసుకొని మన సాంపల్లి గ్రామ ప్రజలందరూ, గ్రామ కమిటీ, అది సర్పంచ్ గారు మోహన్ రెడ్డి గారు, మా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు గారు, గ్రామ కమిటీ చైర్మన్ గారు, ఎంపీటీసీ గారు, మరి మా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ యువకుల సహకారంతో పుష్పగిరి పీఠాధిపతులైనటువంటి శ్రీ నరసింహ భారతి గారి ఆధ్వర్యంలో సాంపల్లి గ్రామంలో హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన చేసుకోవడం చాలా ఆనందకరం. చక్కటి కాలం బాగుంది. అందరు రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇటువంటి సమయంలో ఈ పండగ వాతావరణం నెలకొనడం అనేది చాలా శుభ సూచకం. గ్రామ ప్రజలందరికీ కూడా ఈ కార్యక్రమం చేసినందుకు ప్రతి ఇంట్లో సౌభాగ్యం, ప్రతి ఇంట్లో సంపత్తి కలగాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మా ఎమ్మెల్యే గారు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారి తరఫున, మా తరఫున, ఇక్కడ ఉన్నటువంటి మండల నాయకుల తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి గౌరవించిన గ్రామ ప్రజలకు, గ్రామ కమిటీ వారికి, సర్పంచ్ గారికి, ఇక్కడ మాలలు వేసుకున్నటువంటి స్వాములందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. హనుమంతుడి గురించి మనం అందరం కొత్తగా చెప్పుకునేది ఏం లేదు. ప్రతి ఒక్క యువకుడు ఆదర్శంగా తీసుకునేటటువంటి ఒక చారిత్రక వ్యక్తి, మహనీయుడు, చిరంజీవి. ఆయన అడుగుజాడల్లో నడిచి ఆయన ఏ రకంగానైతే నమ్మిన సిద్ధాంతం కోసం, నమ్మిన తన స్వామి కోసం కష్టపడి ఆయనకు తోడుగా నిలిచిండో, అట్లా ప్రతి ఒక్క మనిషి పరస్పరం అందరికీ ఒకరికొకరు తోడుగా ఉంటూ సమాజ అభివృద్ధి కోసం, ఉన్నతి కోసం పాటుపడాలని, మన ఈ సమాజంలో ఇప్పుడు ఏదైతే కరోనా వచ్చిన తర్వాత ఇంకా మనిషికి దూరం పెరిగిపోయింది. సో ఆ దూరాన్ని తగ్గించి కరోనాని మన నుంచి దూరం చేయాలని మన ఆంజనేయ స్వామి వారికి నేను కోరుకుంటున్నాను. మా అందరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరి ఆరోగ్యం,
మన కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలందరి ఆరోగ్యం బాగుండాలని వారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి నాతో పాటు వచ్చిన మా సోదరుడు DCMS చైర్మన్ సాంబర్ మోహన్ అన్న గారికి, మండల అధ్యక్షులు కృష్ణ గారికి, మండల నాయకులు జీనియస్ నారాయణ రెడ్డి గారు, రైతు విభాగం అధ్యక్షులు గారికి, లక్ష్మణసాయి గారికి, వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి ఎంపీటీసీలు, సర్పంచ్లు అందరికీ కూడా, పక్క తాండాల నుంచి ఇచ్చేసినటువంటి సర్పంచ్లు అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఆలూరు గ్రామంలో నాగుల పంచమి చవితి సందర్భంగా మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఆలూరు గ్రామంలో నాగపంచమి చవితి సందర్భంగా మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ దేవుని పుట్టలో పాలు పోసి నైవేద్యాలతో నాగదేవతను పూజించారు. ఇలా మొక్కడం ద్వారా వాళ్ళ కష్టాలు నెరవేరుతాయని గ్రామ ప్రజలు చెప్పారు. ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా ఈ యొక్క పండుగని గ్రామ ప్రజలు, మహిళలు జరుపుకుంటారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మహిళలు, చిన్న పెద్ద తదితరులు ఉన్నారు. తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ 8వ తేదీ 8వ నెల 21 నాడు ఎన్నికల్లో ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యులకు ఫెడరేషన్ చైర్మన్ అనిల్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ 8వ నెల 2021 నాడు ఎన్నికలలో ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యులను ఫెడరేషన్ చైర్మన్ అనిల్ కుమార్ గారు శుభాకాంక్షలు తెలియజేశారు. కమిటీ అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ, మా డాన్సర్స్ కమిటీని గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, అసోసియేషన్కి కట్టుబడి ఉంటానని, సభ్యులకు ఎటువంటి సమస్య వచ్చినా ఎప్పుడూ నా ఇంటి తలుపులు తెరిచి ఉంటాయని, నా ముందు ప్రధానంగా మా యూనియన్ సభ్యులు 2 పనులు ఉంచారని, తొందరలోనే వాటిని ఒక కొలిక్కి తీసుకువస్తానని చెప్పడం జరిగింది. ఇక ప్యానెల్ కమిటీ సభ్యుల వివరాలకు వెళితే, అధ్యక్షులుగా చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాసరావు, కోశాధికారిగా మనోహర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ టి రాకేష్, స్రవంతి రాము, ఉపాధ్యక్షులు నగేష్, మల్లయ్య, సహ కార్యదర్శులు శంకర్ చిచ్చా, ఎండి మోయిన్ పాషా, మహిళా కమిటీ సభ్యులు విమల, మంజుల, కమిటీ సభ్యులు సతీష్ గౌడ్, రాము, మహేష్, విజయ్ కుమార్, ఆర్ రామకృష్ణ, దిలీప్, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్కు అధ్యక్షుడిగా గెలుపొందినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. యూనియన్కు సంబంధించిన నా బాధ్యతను, విధులను సక్రమంగా నిర్వహిస్తానని, యూనియన్ సభ్యులందరికీ పూర్తిగా న్యాయం అందిస్తానని, ఎటువంటి పక్షపాతము లేకుండా వ్యవహరిస్తానని భగవంతుని సాక్షిగా, మనస్సాక్షిగా ప్రమాణం చేస్తుంది. ఇట్లు మీ చంద్రశేఖర్. శ్రీనివాసరావు, తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ కు ప్రధాన కార్యదర్శిగా గెలుపొందినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, యూనియన్ కు సంబంధించిన నా బాధ్యతలు, విధులు సక్రమంగా నిర్వర్తించగలనని, యూనియన్ సభ్యులందరికీ పూర్తిగా న్యాయం అందించగలనని, ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరించదనని భగవంతుని సాక్షిగా, మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ఈ మనోహర్, తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ కు కోశాధికారిగా గెలుపొందినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, యూనియన్ కు సంబంధించిన నా బాధ్యతలు, విధులు సక్రమంగా నిర్వర్తించగలనని, యూనియన్ సభ్యులందరికీ పూర్తిగా న్యాయం చేయగలనని, ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరించదనని భగవంతుని సాక్షిగా, మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలుగు ఫిలిం టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ కు ఉపాధ్యక్షులుగా గెలుపొందినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యూనియన్ కు సంబంధించిన నా బాధ్యతలు, విధులు సక్రమంగా నిర్వర్తించగలనని, యూనియన్ సభ్యులందరికీ పూర్తిగా న్యాయం అందించగలనని, ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరించేదనని భగవంతుని సాక్షిగా, మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ఇట్లు బి మల్లయ్య. ఆర్ నగేష్, తెలుగు ఫిలిం డాన్స్ అండ్ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ కి ఉపాధ్యక్షులుగా గెలుపొందినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యూనియన్ కి సంబంధించిన నా బాధ్యతలు, విధులు సక్రమంగా నిర్వహించగలనని, యూనియన్ సభ్యులందరికీ
పూర్తిగా న్యాయం అందించగలనని ఎటువంటి పక్షపాతం లేకుండా వివరించదనని భగవంతుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జి శంకర్ తెలుగు ఫిలిం టీవీ అండ్ టీవీ డైరెక్షన్ అసోసియేషన్ కు జాయింట్ సెక్రటరీగా గెలుపొందినందుకు ధన్యవాదం తెలియజేస్తూ యూనియన్ కు సంబంధించిన నా బాధ్యతలు విధులు సక్రమంగా నిర్వహించగలనని యూనియన్ సభ్యులందరికీ పూర్తిగా న్యాయం అందించగలనని ఎటువంటి పక్షపాతం లేకుండా వివరించిందని భగవంతుని సాక్షిగా మనసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎండి మోయిన్ పాషా తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్స్ అండ్ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా గెలుపొందినందుకు ధన్యవాదములు తెలియజేస్తూ యూనియన్కి సంబంధించిన నా బాధ్యతలు విధులు సక్రమంగా నిర్వహించగలనని యూనియన్ సభ్యులందరికీ పూర్తిగా న్యాయం అందించగలనని ఎటువంటి పక్షపాతం లేకుండా వివరించుదని భగవంతుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ రాకేష్ తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ కు ఆర్గనైజింగ్ సెక్రటరీగా గెలుపొందినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ యూనియన్ కు సంబంధించిన నా బాధ్యతలు విధులు సక్రమంగా నిర్వర్తించగలనని యూనియన్ సభ్యులందరికీ పూర్తిగా న్యాయం అందించగలనని ఎటువంటి పక్షపాతము లేకుండా వ్యవహరించేదనని భగవంతుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇట్లు టి రాకేష్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. కమిటీ మెంబర్స్ లో 2 లేడీస్ కోటాకి ఇవ్వడం జరిగింది యూనియన్ వారు. అందులో వీరిద్దరూ కూడా యునానిమస్ గా గెలుపొందారు. ముందుగా కే విమల గారు పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. పారిశుద్ధ్య కార్మికుల శ్రేయస్సుకై సోమాజిగూడ డివిజన్ నాగార్జున నగర్ కమ్యూనిటీ హాల్లో వనం సంగీత శ్రీనివాస్ ఆధ్వర్యంలో రక్షణ కిట్ల పంపిణీ కార్యక్రమం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చేతుల మీదుగా జరిగింది. పారిశుద్ధ్య కార్మికుల శ్రేయస్సుకై సోమాజిగూడ డివిజన్ నాగార్జున నగర్ కమ్యూనిటీ హాల్ వనం సంగీత శ్రీనివాస్ ఆధ్వర్యంలో రక్షణ కిట్లు పంపిణీ కార్యక్రమం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి చేతుల మీదుగా పారిశుద్ధ్య కార్మికులకు అందజేశారు. వనం సంగీత శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రం ఎంత క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండటానికి కారణం పారిశుద్ధ్య కార్మికుల శ్రమ చాలా ఉందని, వాళ్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కేసీఆర్ కిట్లు పంపిణీ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రమంతా ఇవ్వడం జరుగుతోందని చెప్పుకొచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భార్గవ నారాయణ, డివిజన్ అధ్యక్షుడు అప్పు ఖాన్, తన్నుబాయ్, మధు యాదవ్, శరత్ గౌడ్, వార్డు నెంబర్ నాగరాజు, టీఆర్ఎస్ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. మన కేసీఆర్ గారు మనకి పొద్దున్న లేచి నుంచి నిత్యం మనకి మన ఏరియాస్ అన్ని క్లీన్గా ఉండాలని వాళ్ళు ఎంతో శ్రమించి ఎంతో వర్క్ చేస్తుంటారు. అలాంటి వారికి కొంచెం వాళ్ళు సేఫ్గా ఉండాలని వాళ్ళకి అన్ని కిట్స్ అనే ప్రొవైడ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మాగంటి గోపీనాథ్ అన్న గారు ఈరోజు మా డివిజన్లోని అన్ని స్వీపర్ యూనిట్కి పీపీ కిట్ ఇవ్వడం జరిగింది. ఇది వాళ్ళు రెగ్యులర్గా యూజ్ చేసి వాళ్ళు సేఫ్గా ఉండాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. పరిశుద్ధ కార్మికులకు ఈరోజు సేఫ్టీ కిట్స్ ఇవ్వడం జరిగింది, పీపీ కిట్స్. అవి వాళ్ళు రెగ్యులర్గా యూజ్ చేసి నిత్యం డివిజన్ని నీట్గా పెట్టాలని వాళ్ళని మేము కోరడం జరిగింది. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని పలు నాగదేవత ఆలయాలకు భక్తులు పోటెత్తారు. నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని
భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్పూర్, రామచంద్రాపురం, పటాన్చెరు, జిన్నారం తదితర ప్రాంతాల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో పుట్టలో పాలు పోసి పూజలు చేశారు. అమీన్పూర్లోని సమ్మక్క సారలమ్మ దేవాలయం వద్ద స్థానిక నాయకులు నీలం భిక్షపతి ముద్దురాజ్ ఆధ్వర్యంలో పుట్టలో పాలు పోసి పూజలు చేశారు. రామచంద్రాపురంలో జాతీయ రహదారిపై ఉన్న నాగులమ్మ దేవాలయాన్ని సమీపంలో చెరువు కట్ట వద్దకు మార్చి నాగదేవతను ప్రతిష్ఠించారు. వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. స్థానిక మహిళా భక్తులతో నాగదేవాలయం కిటకిటలాడింది. ఈ సందర్భంగా నాగుల పంచమి విశిష్టతను మహిళలు వివరించారు. కరోనా కష్టకాలం నుంచి ప్రజలు విముక్తి పొందాలని ఆకాంక్షించారు. అమీన్పూర్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి శ్రీ సమ్మక్క సారక్క టెంపుల్లో ఉన్న శ్రీ అమ్మవారు స్వయంభూగా వెలిసిన పుట్టలు పుట్టల్లో ఈరోజు నాగుల పంచమి పురస్కరించుకొని చుట్టుపక్కల ఉన్న కాలనీలో ఉన్న ఆడపడుచులు, కాలనీలో ఉన్న మహిళలు భారీ ఎత్తున వచ్చి అమ్మవార్లకు, నాగదేవతలకు, పుట్టలకి పాలు, పలహారాలు, ప్రసాదాలు పెట్టి ఈరోజు ఈ పవిత్రమైన నాగుల పంచమి రోజున అందరూ దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ విధంగా ఆలయ ధర్మకర్తగా అందరికీ ఆయురారోగ్యాలు, సిరి సంపదలు, సుఖ సంతోషాలతో వరదిల్లాలని కోరుకుంటూ నమస్కారం. మాది రామచంద్రపురంలో ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. నాగుల పంచమి ఈరోజు, నిన్న నాగుల చవితి ఒక్క పొద్దు ఉండి ఈరోజు నాగుల పంచమి రోజు అందరూ విగ్రహాలకు పూజ చేసి పుట్టలో పాలు పోసుకొని కొబ్బరికాయలు కొట్టి నైవేద్యాలు పెట్టుకొని ఉపవాసాలు ఉండి ఒక్క పొద్దు ఉండి ఈరోజు చాలా ఘనప్రయంగా జరుపుకుంటారు. నాగుల చవితి రోజు చేసుకునే పూజలకు మనకు విశిష్టత ఉంది. నాగుల పంచమి రోజు ఒక్క పొద్దు ఉండి ఉపవాసం ఉండి చేసుకొని మళ్ళీ పంచమి రోజు పుట్టలో పాలు పోస్తారు. మనకు ఇక్కడ జరిగేది బొడ్రాయి కూడా పెట్టారు. రామచంద్రపురంలో మనకు ఆర్సిపురం బొడ్రాయి పెట్టారు. నిన్న విగ్రహాలన్నీ విగ్రహ ప్రతిష్ఠ చేసి హోమాలు, కుజదోషాలు, పూజలు అన్నీ జరిపారు. ఈరోజు మా దగ్గర చాలా విశిష్టంగా జరుగుతుంది. అధిక సంఖ్యలో భక్తులందరూ పాల్గొని ఇందులో పాల్గొంటున్నారు. యువకులు స్వయం ఉపాధి పొందడానికి తమ కాళ్లపై తాము నిలవడానికి ముందుకు రావాలని, తన వంతు సహకారాన్ని అందిస్తామని దర్పల్లి జడ్పీటీసీ జడ్పీ ప్రణాళిక సభ్యుడు బాజిరెడ్డి జగన్ అన్నారు. ఈ సందర్భంగా పౌల్ట్రీ ఫామ్ ని ఆయన ప్రారంభించారు. డిచ్పల్లి మండలంలోని సాంపల్లి తాండా పరిధిలో గల మొలాయి తాండాలో ముగ్గురు స్నేహితులు, యువకులు కలిసి 35 లక్షలతో నిర్మించుకున్న పౌల్ట్రీ ఫామ్ను రూరల్ ఎమ్మెల్యే తనయుడు దర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఆయనతో పాటు డీసీఎంఎస్ చైర్మన్ సంబారి మోహన్, జడ్పీటీసీ దాసరి ఇందిరా లక్ష్మీ నర్సయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు షక్కరికొండ కృష్ణ, పీఎస్సీఎస్ చైర్మన్ చింతా శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మోహన్ రెడ్డి, మండల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి జగన్ మాట్లాడుతూ యువకులు ఒకరిపై ఆధారపడకుండా స్వయంగా ఉపాధి పొందడానికి కృషి చేయాలని ఆయన తెలిపారు. గ్రామంలో ఇలాంటి చిన్న పరిశ్రమలు ప్రారంభిస్తే గ్రామస్తులు కూడా ఉపాధి దొరుకుతుందని, నలుగురికి సహాయం చేసేవారవుతామన్నారు. ఈ పౌల్ట్రీ ఫామ్లో సుమారు 15,000 కోళ్లను పెంచి పోషించిన పచ్చని పరిసర ప్రాంతాలకు, చికెన్ ప్రియులకు నియోజకవర్గంలో సరఫరా చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. రోజు సాంపల్లి తాండా పరిధిలో సాంపల్లి గ్రామ పరిధిలో ఉన్నటువంటి మేలయ తాండాకి సంబంధించినటువంటి యువకులు రాజేష్, వినోద్, రాజు, ఈ ముగ్గురు యువకులు కలిసి 35 లక్షలు వెచ్చించి ఇక్కడ ఒక 15,000 కెపాసిటీ గల పౌల్ట్రీ ఫామ్ స్టార్ట్ చేసుకోవడము చాలా సంతోషం. ఇటువంటి యువకులు ఇట్లా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకొని, యాక్చువల్గా ఇక్కడ రాజేష్ అనే అబ్బాయి దీంట్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద పార్ట్నర్స్, వీళ్ళంతా కజిన్స్. రాజేష్ అనే అబ్బాయి హైదరాబాద్లో ఐసిఐసిఐ బ్యాంక్లోని జాబ్ వదులుకొని తన కోసం తను కష్టపడాలి, తన దగ్గరలో ఉన్నటువంటి సమాజానికి అందుబాటులో ఉంటూ డెవలప్మెంట్కి సహకరించాలనే ఉద్దేశంతో ఇంత పెద్ద పౌల్ట్రీ ఫామ్ ఇక్కడ ఏర్పాటు చేయడం మా డిచ్పల్లి మండల యువకులందరికీ కూడా ఆదర్శప్రాయం. ఇటువంటి కార్యక్రమాలు ముందు చాలా జరగాలి. ఫస్ట్ ప్రయారిటీ బేసిస్లో మన తెలంగాణలో అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కానీ, ఇట్లా
మన లైఫ్ స్టాక్ ఫార్మ్స్ కానీ ఇట్లాంటివి మన ముఖ్యమంత్రి గారు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు, ప్రోత్సహిస్తున్నాడు. ఎక్కడ చూసినా యువకులు ఇటువంటి మన పాలీ హౌస్లు కానీ గతంలో, ఇప్పుడు పౌల్ట్రీ ఫార్మ్స్ కానీ, ఇప్పుడు గ్రామంలో మన గొర్రెల పంపిణీ జరిగింది, చేపల పంపిణీ జరిగింది. అన్ని వర్గాల్లో ఉన్నటువంటి ప్రజలు ఏదో ఒక రకంగా మన దేశానికి ఒక కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి. మన దేశం నుంచి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలి మనం పండించినటువంటి ఆహారం అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏదైనా సహకారం ఉంటే తప్పకుండా యువకులకు మా తరఫున అందిస్తామని చెప్పి మా ఎమ్మెల్యే గారి తరఫున మేమందరం కూడా ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేసి వారికి సహకారం అందే విధంగా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా ఇంతింతై వటుడింతై అన్నట్టు ఇంకా గ్రో కావాలి. ఇక్కడ ఉన్నటువంటి మా మండలే కాదు, ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ ప్రజల అవసరాలను ఈ పౌల్ట్రీ ఫామ్ తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన పార్ట్నర్స్ రాజేష్, వినోద్, రాజులకు, తర్వాత గ్రామ సర్పంచ్ మన జగదీష్ గారికి, గ్రామ సర్పంచ్ మోహన్ గారికి, మా మండల అధ్యక్షులు కృష్ణ గారికి, రైతు బంధు అధ్యక్షులు నారాయణ రెడ్డి గారికి. గిరిజనులు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండుగ తీజ్ పండుగ ఎంతో విశేషమైందని, మహిళలకు ఇష్టమైన పండుగని జరుపుల స్వరూప మోహన్ స్పష్టం చేశారు. తెలంగాణలో బతుకమ్మ పండుగ ఎలా వైభవంగా జరుపుకుంటారో అలాగే గిరిజనులు తీజ్ పండుగను ఘనంగా జరుపుకుంటారని ఆయన తెలిపారు. డిచ్పల్లి మండలంలోని బీబీపూర్ తాండాలో తీజ్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. జగదాంబాదేవి సేవాలాల్ మహారాజ్ ఆలయంలో భోగ్ బండారా నిర్వహించారు. యువతులు సుందరంగా ముస్తాబోయ్ డీజే బంజారా పాటలతో నృత్యాలు చేసి కనువిందు చేశారు. జగదాంబాదేవి సేవాలాల్ మహారాజ్ ఆలయ కమిటీ చైర్మన్ జలలపు రవి నాయక్ ఆధ్వర్యంలో రామ్ సింగ్ నాయక్, తాండా పెద్దలు, యువకులు కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించారు. బీబీపూర్ పెద్దలు, సర్పంచ్ జరప్లా స్వరూప మోహన్ నాయక్ ఆధ్వర్యంలో మహిళలకు అన్ని వసతులు కల్పించారు. ఈ సందర్భంగా సేవాలాల్ మహారాజ్ మందిరం చైర్మన్ జరప్లా రవి నాయక్ మాట్లాడుతూ తాండాలోని ఆడపడుచులు 8 రోజులుగా ఉపవాస దీక్షలు, గోధుమ నారు నీరు పోసి పెంచి 9వ రోజు ఆటపాటలతో గోధుమ నారు బుట్టలను తలపై పెట్టుకుని ఊరేగింపుగా తీసుకువెళ్లి చెరువులో నిమజ్జనం చేస్తారని, పెళ్లి కాని ఆడపడుచులు 9 రోజులు పవిత్రంగా ఉపవాస దీక్ష, భక్తి శ్రద్ధలతో దైవ ప్రార్థనలు చేస్తారని ఆయన పేర్కొన్నారు. ఎంత బాగా మొలకలు వస్తే వారి జీవితం అంతా సుఖంగా ఉండి అలాగే పాడి పంటలు బాగా పండుతాయని వారి నమ్మకమని ఆయన తెలిపారు. తాండాలో ప్రతి ఇళ్లలో పిల్లలు, పెద్దలు, మనుషులు బాగుండాలని ఈ తీజ్ పండుగను గిరిజనులు ఆనాది కాలం నుంచి ఘనంగా జరుపుకునే అత్యంత విశేషమైన పండుగ తీజ్ పండుగ అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జరప్లా స్వరూప మోహన్ నాయక్, ఉప సర్పంచ్ విస్లావత్ రమేష్ నాయక్తో పాటు మాజీ సర్పంచ్ బదావత్ బలారాం నాయక్, మాజీ జడ్పీటీసీ జరప్లా రామ్ సింగ్, తాండా పెద్దలు, నాయకుడు బదావత్ గణపతి నాయక్, కర్బరి బనోత్ లక్ష్మణ్ నాయక్, 3 తాండాల పెద్ద జరప్లా సర్దార్ నాయక్, తాండా పెద్ద మనుషులు, బంధుమిత్రుల సమక్షంలో తీజ్ పండుగ ఘనంగా నిర్వహించారు. దేవతల సాక్షిగా మా బీబీపూర్ గ్రామ ప్రజలు, యూత్లు, ఆడపిల్లలు అందరూ నిశ్చితంతో తీజ్ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. మా బీబీపూర్ గ్రామ పంచాయతీ చాలా ఏళ్ల నుంచి బీబీపూర్ గ్రామ పంచాయతీ గిరిజన తాండా సంస్కృతి సంప్రదాయాల ప్రకారం మేము తీసుకున్న ప్రతి ఏటా మా పెద్దల తాత ముత్తాల నుంచి జరుపుకుంటున్నాము. ఈ తీజ్ పండుగను మాకు పెద్దలు, ఆడపిల్లలు, యూత్ సభ్యులు అందరూ సహకారంతో ప్రతి ఏటా జరుపుకుంటాము. ఈ తీజ్ పండుగ ముఖ్యంగా ఏంటంటే మన ఆడపిల్లలు 9 రోజులు ఉపవాసం ఉండి నిక్షారంతో ఆనందం లేకుండా తీసి మట్టి తీసుకొచ్చి చెరువులో మట్టి చేసి తీసుకొచ్చి ఈ పండుగని ఘనంగా జరుపుకుంటారు. ఆడపిల్లలు సరిగా మాకు ఇది పెళ్లి సరిగా జరుపుకోవాలని, మాకు పిల్లలు పెళ్లి నిశ్చితంగా జరగాలని, సంతోషంగా ఉండాలని, మా ఊరు మొత్తం బాగుండాలని, మా పాడి పంట సరిగ్గా పండాలని ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఈ పండుగని మా జగదంబ సేవలాల్ మహారాజ్, మా బాజిరెడ్డి జగనన్న, బాజిరెడ్డి గోవర్ధన సహకారంతో, ఎమ్మెల్యే సహకారంతో ఈ పండుగను మేము ఘనంగా జరుపుకుంటున్నాం. ప్రతి ఏటా జరుపుకుంటున్నాం. కవిత మేడం, మా కేసీఆర్ సహకారంతో ఈ ఊరిని పండుగ ఘనంగా జరుపుకుంటున్నాం. జై భవాని. మేము బీబీపూర్ గ్రామ పంచాయతీ మాది డిచ్పల్లి మండలం. మా ఊర్లో ప్రతి సంవత్సరము ఈ తీజ్ ఉత్సవాలు అనేది జరుపుకోవడం జరుగుతుంది. ఇది మేము ఈరోజు యూత్ లేకుంటే సర్పంచ్ ఇప్పటి నుంచి జరుపుకుంటున్నది కాదు. మా తాతలు ముత్తాతల నుంచి జరుగుతున్న ఉత్సవాలు. మా గ్రామంలో ప్రతిసారి ఈ ఆడపిల్లలు మరియు
గ్రామ పెద్ద మనుషులందరి సపోర్ట్ వల్ల ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. మరి ఇంకో విషయం ఏంటంటే ఈ తీజ్ పండుగను బాగా పవిత్రంగా భావించి ఆడపిల్లలకు మంచి వయసులో మంచి మొగోడు రావాలని చెప్పేసి ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఇంకో విషయము పాడి పంటలు మంచిగా పండాలి, అందరూ సుఖ సంతోషంగా ఉండాలని మా సేవాలాల్ మహారాజ్ జగదంబ దేవాలయంలో ప్రతి ఏటా ఈ ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా మా గ్రామ నాయకులు మరియు కార్బారి సర్పంచ్ ఉప సర్పంచ్లు పెద్ద మనుషులు అందరూ కలిసి ఈ ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. सपोर्ट कर रहे थे, हम भी कुबार बोरा रहे थे, हम भी टांडे में सरपंच नायक आल भी कुबार से छोरी भी से कुबार छाना था, छोरी भी कुबार छानी माने रहना भी कुबार छोरा थे. हमारे नानके यूथ भी रहते, वो यूथ वाले भी हमें मत सपोर्ट करे थे. अब सपोर्ट हमारे यूथ जो नानके यूथ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.